పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్. ఇక మహేష్ నుంచి తీసుకున్నటువంటి బ్లడ్ శాంపిల్స్లో మహేష్కు పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో 6కు చేరింది డ్రగ్స్ తీసుకున్నటువంటి వారి సంఖ్య. ఇక డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి మిగతా నిందితులను మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు బెంగళూరు లాయర్ కౌశిక్ రవి. ఇక మొయినాబాద్ ఎస్ఐ కంప్లైంట్తో కేసు నమోదైంది. BNS 109తో పాటు ఆర్మ్స్ యాక్ట్, NDPS 22, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ వినియోగంపై ఈగల్ ఎస్పీ గిరిధర్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవంటూ కూడా గిరిధర్ చెప్పారు. ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్కి తీసుకున్నటువంటి బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్గా వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నాడని నిర్ధారణ అయింది. చట్టసభల్లో ఉన్నటువంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇటు పార్టీలు కావచ్చు, చట్టసభల్లో ఉన్నటువంటి స్పీకర్ కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయం కన్నా చట్టసభల్లో స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయంపైనే ఒకంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు మరొక్కసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అని అంటే కఠినమైనటువంటి చర్యలు పార్టీల పరంగా తీసుకోవాలి, ఇటు చట్టపరంగా కూడా తీసుకుంటేనే బాగుంటుందనేటువంటి మాట. తూతూ మంత్రంగా కేసులు మోపటం, అలాగే ఆ కేసుల్ని తప్పుదారి పట్టించడం, లేకపోతే ఆ కేసులు వీగిపోయేలా చేయటం, తర్వాత ఈ కేసుకు సంబంధించి ఏమైందో అనేటువంటి ఆలోచనలు ప్రజల్లో రగిలించేటువంటి పరిస్థితిలాగా కాకుండా, ఎస్ తీసుకున్నారు, నిర్ధారణ అయింది, ఈ రకమైనటువంటి చర్యలు మేము తీసుకున్నామని కాన్ఫిడెంట్గా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉండాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అర్జున్ అందిస్తారు. అర్జున్, ఏ విధంగా చూడాలి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్? అంటే ఇందాకటి వరకు నెగిటివ్ వచ్చింది అనేటువంటి మాట, మరే ఆ సమాచారం ఎలా బయటకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు పోలీసులే నిర్ధారించినటువంటి పరిస్థితి, ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారు, పాజిటివ్ తేలింది తీసుకున్నటువంటి శాంపిల్స్లో అనేటువంటి మాట. సరే, ఇప్పుడు చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి, పార్టీ పరంగా తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? ఇటేమో పోలీసులు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఒక్కటే, డ్రగ్స్ తీసుకుంటే మాత్రం చర్యలు అదే విధంగా ఉంటాయనేటువంటి పరిస్థితి BNS యాక్ట్ కింద. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఆదర్శంగా నిలబడాలి. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ. ఎందుకంటే వాళ్ళు సినిమాల ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తారు, వీళ్ళు రాజకీయాల్లో ప్రసంగాల ద్వారా, అంటే పదవుల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే తాజాగా మన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి దాడికి సంబంధించి కనుక చూస్తే, అంటే ఈ కేసుకు సంబంధించి అటు పైలట్ రోహిత్ రెడ్డి కానీ, లేదంటే మిగిలిన వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే, పైలట్ రోహిత్ రెడ్డి అలాగే పుట్ట మహేష్ యాదవ్, ఈ రెండు కూడా ఒక కేటగిరీకి వచ్చేటువంటి క్యారెక్టర్లు అనమాట. ఎందుకనంటే పైలట్ రోహిత్ రెడ్డి కంటే కూడా పుట్ట మహేష్ యాదవ్ ఎక్కువగా ప్రభావం. ఎందుకంటే ఏపీలో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అతను ఒక అధికార పార్టీ నుంచి ఎంపీ కాబట్టి, అతను జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ, మనకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కానీ చూస్తే గనక, అంటే బ్లడ్ శాంపిల్స్ లో పోలీసులు సేకరించినటువంటి నమూనాల్లో పుట్ట మహేష్ కు పాజిటివ్ అని తేలింది. అంటే ఉదయం నుంచి కూడా నెగిటివ్ అని వస్తోంది అనే కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతనికి పాజిటివ్ అని తేలింది అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక నిందితుల సంఖ్య, అంటే తాజా పుట్ట మహేష్ యాదవ్ తో కలిపి ఇప్పుడు మొత్తం ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య 6కు చేరింది. అలాగే డ్రగ్స్ సరఫరా కూడా దీనికి సంబంధించి, అంటే ఎక్కడి నుంచి ఉంది, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానికి సంబంధించి ఆరాధిస్తే, గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడైతే డ్రగ్స్ తీసుకుంటూ దొరికారో మళ్ళీ వాళ్ళ నుంచే వీళ్ళకు డ్రగ్స్ వచ్చాయి. అంటే బెంగళూరుకి చెందినటువంటి లాయర్ కౌశిక్ రవి సిమ్లా నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చినట్టు కూడా విచారణలో గుర్తించినట్లుగా కూడా మనకున్నటువంటి తాజా సమాచారం. అయితే ఇక్కడ మొయినాబాద్ ఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కీలకమైనటువంటి సెక్షన్ BNS 109 కానీ, NDPS యాక్ట్ సబ్సెక్షన్ 22 కానీ, ఆర్మ్స్ యాక్ట్, అలాగే ఎక్సైజ్ యాక్ట్, మొత్తం మద్యం కానీ ఇతర నిషిద్ధ పానీయాల అక్రమ వినియోగం, వీటన్నిటికి సంబంధించి కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడ ఎస్పీ గిరిధర్ ఇచ్చినటువంటి వార్నింగ్ మీద పోలీసు డిపార్ట్మెంట్ కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిలబడి ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. డ్రగ్స్ విషయంలో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. వారు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా, ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా చట్టపరమైన చర్యలతో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుమాదం మోపుదాము అనే విషయాన్ని ఎస్పీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సినిమా వాళ్ళ మాదిరిగా
ఈ కేసును నీరు గారుస్తారా, లేదంటే తర్వాత దొరికినటువంటి కేసుల మాదిరిగా ఈ కేసు నీరు గారిపోతుందా అనే దాని అంటే దానికంటే కూడా మరి ఈ కేసుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా ఎంపీ కాబట్టి ఎటువంటి రాజీ లేకుండా దీనికి సంబంధించి కఠిన చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే మళ్ళీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు తప్పు, అమ్మిన వాళ్ళది మహాపాపం, ఇటువంటి కథనాలు ఇటువంటి మాటలు ఏమి చెప్పకుండా ఇక్కడ కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లే కొంత వినపడుతున్నాయి. అంటే రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి అని కూడా ఇందాకటి వరకు ఒకంత తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకు అర్థమైంది నెగిటివ్ వచ్చింది, పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చి మహేష్ యాదవ్కి దీనికి సంబంధించి నెగిటివ్ వచ్చింది అనేటువంటి వార్త, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అనేటువంటి వార్త. అంటే ఏం జరిగి ఉండొచ్చు ఇన్ బిట్వీన్ అనేది కూడా ఒక డిస్కషన్ ఉంది కదా. అంటే పార్టీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరతర అన్ని చర్చోపచర్చలు జరిగి ఉండొచ్చు అనేటి క్వశ్చన్. ఇక్కడ అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దీని విషయంలో కఠినంగానే వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అందుకనే ముందు నెగిటివ్ వచ్చింది అని చెప్పినప్పటికీ కూడా తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతోనే సీన్ ఒక్కసారిగా మారిపోయింది అనే మాట అయితే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు కూడా కఠినంగానే చర్యలు తీసుకోండి చూద్దాం అనేటువంటి ఈ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ అని వచ్చింది అని అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితం కారణంగానే నెగిటివ్ వచ్చిందా అనేటువంటి విమర్శలు కూడా ఉంటాయి. అంటే ఎంపీని కాపాడారు అనే దానికి సంబంధించి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఇటు పొలిటికల్ మైలేజ్ కూడా, అంటే పొలిటికల్ మైలేజ్ ని కూడా ఇక్కడ రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎంపీని కాపాడే ప్రయత్నం చేయలేదు కాబట్టి అక్కడ పాజిటివ్ అని వచ్చింది. ఎంపీ విషయంలో కూడా మేము ఒక రకంగానే ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ విషయంలో కానీ గంజా విషయంలో కానీ తెలంగాణ ఎలా వ్యవహరిస్తుందో ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే వ్యవహరిస్తుంది కఠినంగా. కాబట్టి ఈ సమయంలో అంతమందికి పాజిటివ్ వచ్చి డ్రగ్స్ పార్టీలో ఎంపీ ఉన్న తర్వాత నెగిటివ్ అని వచ్చిందంటే సిల్లీగా విషయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో అక్కడ వాస్తవాలు ఏముంటే ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి, ఎవరుంటే తర్వాత చూసుకుందాం అనే క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకున్నటువంటి సమాచారం దగ్గర. అంటే ఏ విధంగా ఉండబోతోంది పార్టీ పరంగా? అంటే పార్టీ పరంగా ఆలోచిద్దాం. ఇప్పుడు చట్టపరంగా దీనికి సంబంధించి ఉంది, పార్టీ పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే ఏం తీసుకుంటారు? అసలే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా బలంగా ఉన్నటువంటి ఒక నేత కొడుకు ఉన్నటువంటి పరిస్థితి, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి దీనికి సంబంధించి అంటే కమలాపురం సంథింగ్ నియోజకవర్గం వాళ్ళది అసలు ఒరిజినల్ నియోజకవర్గం. అక్కడి నుంచి మరి దీనికి అంటే టీడీపీ అధిష్టానంతో కూడా వాళ్ళ తండ్రికి కానీ వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకున్నటువంటి టీడీపీ మరి ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా ప్రధాన ప్రశ్న. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొన్న మధ్య లైంగిక ఆరోపణలకు సంబంధించి వస్తే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది టీడీపీ. అలాగే ఇతని విషయంలో కూడా కొంత కఠినంగా వ్యవహరించి ఇతన్ని కూడా సస్పెండ్ చేసి ఆ కేసు పూర్తయ్యే వరకు అతన్ని టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంచితే ఖచ్చితంగా అది టీడీపీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగానే ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అతను ఎంతవరకు తీసుకున్నాడు అనే దానికి సంబంధించి మనకు కూడా పూర్తి సమాచారం తెలియాల్సినటువంటి అవసరం. అంటే ఎంత మోతాదులో తీసుకున్నారు వైసీపీ చెప్తుంది ఏంటంటే పార్లమెంట్ స్పీకర్ కూడా ఈ అంశాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళి ఇవి సాక్ష్యాలు అని కూడా చూపించి చర్యలు తీసుకునే విధంగా పావులు కలుపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చంటారు. అలా చర్యలు వైసీపీ ఖచ్చితంగా వాడుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ గతంలో వైసీపీకి సంబంధించి ఏ ఆరోపణలు వచ్చినా సరే పదే ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో కానీ లేదంటే మరి కొంతమంది విషయంలో అవంత్ శ్రీనివాస్ కానీ అంబటి రాంబాబు విషయంలో కానీ చాలా వరకు కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ విమర్శలు చేసింది. అలాగే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే అప్పట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ను తప్పించడం వెనుక అటు అరకు ప్రాంతంలో జరిగినటువంటి ఒక గంజాయి తోటల ధ్వంసం వెనుక కారణం అని ఇట్లా ప్రతి దానికి కూడా అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా అంటే వైసీపీ వాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అటు వైసీపీ సోషల్ మీడియా ఆల్రెడీ దీనికి సంబంధించి వర్క్ మొదలుపెట్టింది. అలాగే అటు వైసీపీ అనుకూల మీడియా కూడా అంటే సాక్షి కానీ లేదా ఇతర పత్రికలు కానీ వీళ్ళందరూ కూడా టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. మరి అటు సీఎం చంద్రబాబు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆయన పార్టీ నుంచి అంటే ఇప్పుడు జనసేన పార్టీ అరవస్ రిజర్వేషన్లో ఎటువంటి నిర్ణయం తీసుకుని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచిందో అలాగే ఇతన్ని దూరంగా ఉంచుతారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ విషయంలో తెలంగాణలో నమోదైనటువంటి కేసు అనేటువంటి ఒక కోణం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దీన్ని ఎలా చూడాలి? ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు లేదా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు బెంగళూరు ఇవన్నీ కంటే కూడా ఇక్కడ డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కామన్ మ్యాన్ విషయంలో ఒకలాగా ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి బలంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఒకలాగా ఉంటుంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఒకలాగా ఉంటుంది. కేసుల విషయంలో అనేది గతంలో కూడా మనం
కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రస్తావిస్తున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే విషయంలో ఎమ్మెల్యే కొడుకు విషయంలో ఇలాగే సీరియస్ అయింది. గంజాయికి సంబంధించి గచ్చిబౌలి ప్రాంతంలో ఎక్కడ దొరికితే అవును. ఇలాగే సీరియస్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఖచ్చితంగా అతనికి సంబంధించి ఎన్నో లాబింగ్ ట్రై చేశారు, అయినా సరే వర్కౌట్ అవ్వలేదు అనే ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రాజకీయ నాయకులనైనా సరే ఎవరినైనా సరే తెలంగాణ ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి దీనికి సంబంధించి అటు ఎస్పీ కూడా దీనికి సంబంధించి మనకు క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ కామెంట్స్ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు అంటే ఇక్కడ దీని నాకున్నటువంటి అభిప్రాయం అంటే కామన్ ముందుగా ఈ అంశం వెలుగులోకి రాగానే ముందుగా వచ్చినటువంటి ఒక్క నిమిషం ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి పోలీసులు కనుక నిజంగా వెళ్ళి అంటే అంత ధైర్యంగా అటాక్ చేశారు ఒక ఎంపీ ఉన్నటువంటి ప్రాంతానికి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఉన్నత స్థాయిలోనే వాళ్ళకి ఆదేశాలు వెళ్లి ఉంటాయి అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి అది పైలట్ రోహిత్ రెడ్డా లేదా ఇంకోట పుట్టా మహేష్ వీళ్ళందరూ సంగతి పక్కన పెడితే పైనుంచి ఆదేశాలు ఉంటేనే ఇటువంటి దాడులు జరుగుతాయనే విషయాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు చిన్న పోలీసులు వెళ్లిపోయి ఎస్ఐలు సిఐలు లేదంటే డిఎస్పీలు వీళ్ళు వెళ్ళి ఇక్కడ ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు అంటేనే మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలే. ఎందుకంటే హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి హోంశాఖ నుంచే స్పష్టమైన ఆదేశాలు ఉండవచ్చు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ముందుగా ఈ కేసు వెలుగులోకి రాగానే పైలట్ రోహిత్ రెడ్డి అంటే అపోనెంట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి కోణంలోనే ముందుగా చూశారు. తర్వాత పుట్టా మహేష్ కూడా ఉన్నాడు అనేటువంటి అంశం వెలుగులోకి రాగానే కేసునంతా కూడా మరొక కోణంలో చూశారు. లేదు మురళి, నేను ఇక్కడ మీరు ఒక విషయాన్ని గట్టిగా గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి పైలట్ రోహిత్ రెడ్డి అయితే అంత సీరియస్ ఆపరేషన్ జరగదు. ఓకే, కాబట్టి అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ రోజులను బట్టి చూస్తే కామన్ విషయంగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం పక్కాగా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి లెక్క ఉంది, అందుకని అటాక్ జరిగింది, రైడ్ జరిగింది అనేది అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వైఖరి డ్రగ్స్ పట్ల దేశవ్యాప్తంగా మార్మోగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఎవరైనా సరే మేము ఇది నేను ఆల్రెడీ నాకు మరాఠీ మీడియాలో చూశాను, లేదంటే అటు మన నేషనల్ మీడియాలో ఏఎన్ఐలో కానీ అలాగే అటు ఎన్డీటీవీలో వీటన్నిటిలో కూడా ఆల్రెడీ ఏకిపారేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కి సంబంధించి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం కొంత అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. డైరెక్ట్ గా ఒక ఎంపీ దొరకడం అనేది ఖచ్చితంగా మీడియాకు ఫీస్ట్ లాంటిదే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీడియా కఠినంగానే ముందు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి దృష్టి సారించే విధంగానే మీడియా ప్రచారాలు అయితే ఉండబోతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ చిక్కుల్లో పడేటువంటి అంశమేనా, లేకపోతే ఓన్లీ టీడీపీకి మాత్రమే చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? నేషనల్ మీడియాలో కూడా ఇష్యూ అయింది కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కుక్కర్ లో రైస్ ఉడుకుతుంటే పైన విజిల్ ప్రభావం దగ్గరగా మన మొహం ఉంటే ఎలా మీద పడుతుందో అలా ఉంటుంది వాటి పరిస్థితి. కాబట్టి కుక్కర్ లో ఉడికేది మాత్రం టీడీపీ. రైట్, బాగా చెప్పారు. రైట్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో మహేష్కు పాజిటివ్ వచ్చినట్లుగా కూడా పోలీసులు ఈ నేపథ్యంలో నిర్ధారించారు. దీంతో 6కు చేరింది డ్రగ్స్ తీసుకున్నటువంటి వారి సంఖ్య. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి మిగతా నిందితులను మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినారు. ఇక బెంగళూరుకి చెందినటువంటి లాయర్ కౌశిక్ రవి మొయినాబాద్ ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. BNS 109తో పాటు ఆర్మ్స్ యాక్ట్, NDPS 22, ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగంపై ఈగల్ ఎస్పీ గిరిధర్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవంటూ కూడా గిరిధర్ వార్నింగ్ ఇచ్చారు.